జగన్ మీద అప్పట్లో సిబిఐ పెట్టిన కేసులు 11, ఆ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ పెట్టిన కేసులు 9, మొత్తం 20. బట్ జగన్ మీద టోటల్గా 44 దాకా కేసులు ఉన్నాయి. ఎన్నికల అఫిడవిట్లో చెప్పినప్పుడు ఇదిగో ఇట్లాంటి నేర చేరుతుడా మనకే అన్నారు. అదే సందర్భంలో చంద్రబాబు గారి మీద 30-40 దాకా కేసులు ఉన్నాయి. అందులో 6 నుంచి 7 దాకా జగన్ టైంలో పెట్టినటువంటి కేసులు, సిఐడి పెట్టే కేసులు. మిగతా అవన్నీ ఈ ధర్నాలు చేసేటప్పుడు, రాస్తారోకోలు చేసేటప్పుడు పెట్టేటటువంటి కేసు. అప్పట్లో అది తప్పు అన్నారు, ఇప్పుడు సేమ్ రిపీట్ చేస్తున్నారు. వాస్తవంగా కోర్టులలో విపరీతంగా కేసులు ఎందుకు ఉంటున్నాయి అంటే పనికిమాలినటువంటి లిటిగేషన్స్తో, పనికిమాలిన రాజకీయాలతో జరిగేటటువంటి కేసులు. జగన్ నిన్న మిర్చి యార్డుకి వెళ్ళాడు, అక్కడ ఉన్నటువంటి రైతుల్ని పరామర్శించాడు, అది తప్పు. ఆ తప్పు కారణంగా ఏది మిర్చి యార్డులో రైతులను పరామర్శించడం తప్పు. ఎందుకంటే ఎన్నికల నిబంధనావళి అమల్లో ఉంది కాబట్టి. ఇప్పుడు నాకు అర్థం కాని పాయింట్ ఏంటంటే, ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఓటర్ దగ్గరికి నాయకుడు వెళ్తాడు కదా, మీటింగు, సభ పెట్టచ్చు, ర్యాలీ పెట్టచ్చు, కార్యక్రమం పెట్టుకోవచ్చు, ఏదైనా సరే. దానికి అనుమతి దేనికి తీసుకుంటారు? సభకైతే, ర్యాలీకి అయితే అనుమతి తీసుకుంటారు. కానీ వాళ్ళు ఇళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు, మార్కెట్ దగ్గరికి వెళ్ళి ఇట్లా ఓట్లు అడుగుతానికి వెళ్తారు కదా, దానికి పర్మిషన్ తీసుకుంటారా ఎవరైనా? కామన్గా జరిగిపోతుంది కదా. ఇక్కడ పోనీ అట్లాంటి ప్రచారం ఏమైనా జరిగిందా నిబంధనలకు విరుద్ధంగా? అసలు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీనే చేయట్లేదు కదా. ఇంకా పోనీ శాంతి భద్రతల సమస్య, అక్కడ ఎవరైనా కొట్టడానికి వచ్చారో, కొట్టుకోవడానికి వచ్చారు, వేరే గ్రూప్ ఏమైనా ఉందా? వెళ్ళాడు, పరామర్శించాడు, నచ్చిందా నచ్చలేదా అనేటటువంటిది రాజకీయం. బట్ దాని మీద కేసు పెట్టడం వల్ల ఏమురిగింది? ఇది మరి దుర్మార్గపు కేసు కాదా? ఇదివరకు చంద్రబాబు గారి మీద ఎట్లాంటి కేసు పెట్టినప్పుడు కూడా నేను తప్పే పట్టా. దాని మీద కేసు ఏంటి వెరితనం కాకపోతే లిస్టులో రాసుకుంటారు తప్పించి ఏమైనా పనికి వచ్చేది ఉందా? ఈ ప్రతీకార రాజకీయాలు ఎందుకు అన్నట్టు. అప్పుడు తప్పు పట్టినటువంటి ఈనాడు జ్యోతి ఇప్పుడు జగన్ మీద కేసు పెట్టడాన్ని సమర్థిస్తాయి. మనకు వచ్చినటువంటి దౌర్భాగ్యం ఏంటంటే, ఏది రైట్ అంటే రైట్ అనాలా, రాంగ్ అంటే రాంగ్ అనాలి. మా వాళ్ళు చేసేది ఏదైనా రైటు, ఎదురోడు చేసేది ఏదైనా రాంగ్ అనేటటువంటి ధోరణి వల్లనే ఇట్లాంటి కేసులు నడుస్తున్నాయి.